శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. నవమి తిథి ఉదయం 6:21 వరకు, తదుపరి దశమి. దశమి తిథి తెల్లవారుజామున 3:53 వరకు. ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి 2:30 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. ప్రీతి యోగం మధ్యాహ్నం 2:50 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. గరజీకరణం ఉదయం 6:21 వరకు, తదుపరి భవకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:06 నుండి 2:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:47 నుండి 7:30 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:02 నుండి 11:31 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, రుద్రవీర్య సముద్భవుడు రామభక్తుడైనటువంటి హనుమంతుడు ఆవిర్భవించినటువంటి హనుమత్ జయంతి ఈనాడు. హనుమంతుడు ఎప్పుడు జన్మించాడు అన్నటువంటి విషయం గురించి అనేక గ్రంథాల్లో అనేక విధాలుగా చెప్పబడ్డది. కానీ పరాశర స్మృతిలో, ఎందుకంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్మృతిని ప్రధానంగా తీసుకోవాలని చెప్పారు. కలవు పరాశర స్మృతి అని ఈ పరాశర స్మృతిని అనుసరించి ఆయన చెప్పాడు. అందులో వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని పరాశరుల వారు ఆయన జన్మతేదీ వివరాలు మనకు చక్కగా ఇచ్చారు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు శనివారం నాడు మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో వైధృతి యోగంలో పూర్వాభాద్ర నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడు. అటువంటి వైశాఖ కృష్ణ దశమి ఈనాడు హనుమత్ జయంతి. అందున ఈనాటి విశేషం ఏమిటి అంటే, శనివారం కూడా కలిసి రావడం చాలా విశేషం. హనుమదారాధన ఎంత విశేషమైనది అంటే, యత్రాస్తి భోగో నచతత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నచతత్ర భోగః, భోగశ్చ శ్రీ మారుతేః పాద సమర్చకానాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ అని శాస్త్రం చెప్తుంది. ఎక్కడ భోగం ఉంటే అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. కానీ హనుమంతుడి యొక్క పాద సమాశ్రయం చేసినటువంటి వారికి భోగ మోక్షాలు రెండు కూడా కరతలామలకంగా లభిస్తాయి అని. అటువంటి ఆ స్మరణ మాత్ర సంతృష్టుడు, ఆయన నామాన్ని స్మరిస్తే చాలు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని చెప్తుంది. బుద్ధి బలము, మంచి కీర్తి, ధైర్యము, అజాడ్యం అంటే సోమరితనాన్ని పోగొట్టేటటువంటి చైతన్యాన్ని ఇచ్చేటటువంటి వాడు, వాక్పటుత్వం చక్కటి వాక్ ప్రవాహాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆ హనుమంతుడు. ఆయన స్మరణ చేస్తే చాలు. అలాగే ఆయన గురించి చెప్తూ అనేక స్తోత్రాలు చెప్పారు. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం. ఆయన శతయోజన విస్తృతమైనటువంటి సముద్రాన్ని ఎలా దాటాడంటే, మనం చిన్న కాలువను దాటడానికి ఒక అంగ ఎట్లా అయితే అట్లా వేస్తామో అలా దాటాట ఆయన. అందుకే చెప్తారు గోష్పతీకృత వారాసిం అంటే గోష్పాదం, చిన్న ఆవు గిట్ట పట్టేటటువంటి ప్రదేశం. ఇంత ప్రదేశం, ఆ అంత ప్రదేశంలో నీళ్లుంటే దాన్ని మనం దాటడానికి కష్టపడక్కర్లేదు కదా. ఆయన కూడా దాన్ని మనం గోష్పాదాన్ని ఎట్లా దాటుతామో ఆయన ఆ శతయోజన విస్తృతమైనటువంటి ఆ ఉదధిని ఆ విధంగా దాటాట. మషకీకృత రాక్షసం, ఏదైనా దోమ కుట్టినప్పుడు మనం ఇలా అంటాం, మనం ఇలా అనగానే ఆ దోమ అంతా కూడా దోమ చచ్చిపోతుంది. అట్లాగే రాక్షసులందరినీ కూడా ఆయన ఏ విధంగా సంహరించాడంటే, మనం దోమల్ని ఏ విధంగా నలుపుతామో ఆ విధంగా నలిపేశాట. మషకీకృత రాక్షసం. రామాయణ మహామాలాం అంటే రామాయణం అనేటటువంటి మణులతో కూడినటువంటి అనేక శ్లోకాలు, మణుల్లాంటి శ్లోకాలు, అటువంటి ఆ అద్భుతమైనటువంటి చరిత్రతో కూడినటువంటి ఆ రామాయణం అనేటటువంటి మాలకు, మణిమాలకు ఆయన రత్నం అంటే చివరి ఉన్నటువంటి కొలికి పూసలాంటి వాడు. మాల మామూలుగా మనం తిప్పుతూ పోతే దానికి ఆది ఎక్కడో అంతం ఎక్కడో మనకు తెలియదు. అందుకే మాలకి కొలికి పూస అని ఉంటుంది. అటువంటి ఆ రామాయణం అనేటటువంటి మాలకు ఆయన రత్నం వంటివాడు. వందే అనిలాత్మజం. అటువంటి ఆ వాయుసూనుడైనటువంటి హనుమంతుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఇందులో ఉన్నటువంటి మాట. అటువంటి హనుమంతుడి యొక్క పాద సమాశ్రయం చేసినటువంటి వాళ్ళకి, హనుమ నామం చెప్పినటువంటి వాళ్ళకి సమస్త శుభాలు కలుగుతాయి. అందుకే హనుమ అనుమ ఓ మనమ అనుమానమిక మానుమ
హనుమనామమే శుభమనుమ అని చెప్తారు. అటువంటి హనుమ దివ్యనామస్మరణ పురస్సరంగా అందరికీ మరొక్కసారి హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవం విశేష శుభ ఫలితాలని ఇస్తాడో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. నేడు బహుళ నవమి ఉదయం 6:21 వరకు, తదుపరి దశమి, శనివారం, నక్షత్రం ఉత్తరభద్ర. నేటి విశేషం హనుమత్ జయంతి. జాంబవాన్యత్ర నేతా స్యాత్ అంగదశ్చ మహాబలః హనుమాశ్చాప్యధిష్ఠాత న తస్య గతిరన్యథా. ఆంజనేయుడిని ప్రార్థించినట్లయితే కాని పని అనేది ఉండనే ఉండదు. స్వయంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ సీతమ్మ జాడని రామచంద్రునికి చెప్పడమే కాకుండా, ఈ పని చేసినందుకు నాకేమిటి అని ప్రయోజనాన్ని ఏమాత్రమూ ఆశించకుండా దాస విధానాన్ని సక్రమంగా చేసినవాడు, దూతకృత్యాన్ని సమర్థవంతంగా నెరపినటువంటి వాడు ఆంజనేయ స్వామి. హనుమత్ జయంతిని చేసుకోవాల్సింది ఖచ్చితంగా వైశాఖ బహుళ దశమి నాడు మాత్రమే. ఈరోజు శనివారం కావడం మరో విశేషం. అలాగే గురుమౌఢ్య త్యాగం కూడా ఈ రోజునే జరుగుతోంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో బుధుడు, వృషభంలో రవి, గురు, శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో చంద్ర, కుజ, రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రయత్నాన్ని విశేషంగా చేస్తారు, లాభాన్ని కూడా తప్పక పొందగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి ఐకమత్యాన్ని ఇంట్లో ఉండే పెద్దలు తప్పక సాధించగలుగుతారు. దూరభార ప్రయాణాలు ఏమాత్రమూ అంగీకరించరు. దాన ధర్మాలని చేయాలని, పుణ్య నదీ స్నానాలు చేయాలని, వినోద విహారయాత్రలతో పాటు దైవ సందర్శనాన్ని చేయాలని బాగా అభిలషిస్తారు, చేస్తారు కూడా. హనుమత్ జయంతి సందర్భంగా మేషరాశి వారు అభయాంజనేయుడిని తమలపాకులతో పూజించినట్లయితే కార్యసిద్ధి కలిగి తీరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావనతో ఉంటారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. తప్పక పెట్టుబడిని పెట్టగలిగినటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. ఇనుప పని చేసేటటువంటి వారికి, అలాగే మట్టితో విగ్రహాలని చేసేటటువంటి వారికి మంచి అవకాశం ఉంటుంది. కుటీర పరిశ్రమలు చేసేటటువంటి వారికి కూడా, దాన్నే వృత్తిగా స్వీకరించినటువంటి వారికి కూడా మంచి ఆదాయం లభించే అవకాశం గోచరిస్తోంది. హనుమత్ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు వీరాంజనేయ స్వామిని మల్లెపూలతో పూజించినట్లయితే కార్యసిద్ధి జరిగి తీరుతుంది. ఈరోజు వాయువ్య దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగాన్ని చేయడంలో తమదైనటువంటి నైపుణ్యాన్ని చూపించగలుగుతారు. పై అధికారుల్ని మెప్పించగలుగుతారు.
తోటి ఉద్యోగులు కింది ఉద్యోగులకి సహాయ సహకారాల్ని ఇస్తూ కనిపిస్తారు. వృత్తిపరమైనటువంటి సంస్థ నుండి ఆదాయాన్ని అప్పుగా తీసుకుని గృహ నిర్మాణం కోసం తగినటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొత్తగా పనిని నేర్చుకుంటూ ఉండేటువంటి కారణంగా ఉద్యోగులైన వారు ఆనందాన్నే పొందుతారు తప్ప దాన్ని ఒత్తిడిగా భావించరు. హనుమత్ జయంతి సందర్భంగా మిథున రాశి వారు శక్తి ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించినట్లయితే వివాహాది శుభకార్యాలు తప్పక అనుకూలిస్తాయి. ఈరోజు ఈ రాశి వారికి ఆగ్నేయ దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తగినటువంటి ముందు నడక గోచరిస్తూ ఉంటుంది. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా కదలిక కనిపించి ముందుకు జరుగుతూ ఉంటాయి. తామున్నటువంటి ప్రదేశాన్ని అలాగే వ్యాపార స్థలాన్ని కూడా మార్చే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు లభించే ధోరణి గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం బాగా ఉండేటువంటి కారణంగా ఎంతో ధనాన్ని ఆశించేటటువంటి ప్రయత్నాలన్నింటినీ ప్రారంభిస్తారు. మెల్లగా ముందు నాటికి అనుకూలించే అవకాశం గోచరిస్తోంది. హనుమత్ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు దాసాంజనేయ స్వామిని చందన ద్రవంతో అభిషేకించినట్లయితే వ్యాపార లాభాలు చేకూరుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం నేడు వీరికి అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. వినోద విహారయాత్రలకి వెళ్తారు. ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతూ కనిపిస్తారు. రుణాన్ని తీసుకోవడానికి ఏమాత్రము వెనుకాడనే ఆడరు. అధికారులతో పేచీ పడ్డం మంచిది కాదనే గట్టి నిర్ణయానికి రాగలుగుతారు. సంస్థకి సంబంధించినటువంటి ఆధిపత్యం ఉన్నటువంటి వ్యక్తులైతే మాత్రం వారు లెక్కలని దానికి సంబంధించిన పత్రాలని సిద్ధం చేసుకుని ఉండడం చాలా చాలా అవసరం. వ్యాపార సంస్థలకు చెందినటువంటి వారైతే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నుల్ని సకాలంలో చెల్లించడం ఎంతైనా అవసరం. హనుమత్ జయంతి సందర్భంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని గులాబీలతో పూజించినట్లయితే ఉద్యోగ లాభం అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం నేటికి వీరికి అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ తగినటువంటి భద్రతని జాగ్రత్తని చూపిస్తారు. పై అధికారులతో అనుకూల భావంతో ఉంటారు. లౌక్యంతో మాట్లాడగలుగుతారు. శారీరకమైనటువంటి అనారోగ్యం లేకుండా ఉంటారు. అనారోగ్యం లేకుండా ఉండేందుకు కావాల్సిన ఔషధ సేవని ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. కుటుంబంలో వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారిని నిరంతరం పట్టించుకుంటూ గోచరిస్తారు. కుటుంబ ఐకమత్యం పాటించాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. ఎవరైనా బంధుమిత్రులు ఇంటికి వచ్చినప్పటికీ కూడా కుటుంబ రహస్యాల్ని బహిరంగపరచకుండా ఉండేలా తగినంతటి జాగ్రత్తని వహించి తీరుతారు. హనుమత్ జయంతి సందర్భంగా కన్యారాశి వారు ప్రసన్నాంజనేయ స్వామిని చామంతులతో పూజించినట్లయితే వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి. నేడు ఈశాన్య దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎంతటి ఉద్యోగాన్నైనా సరే, ఎంతటి ఒత్తిడినైనా సరే తట్టుకునేటటువంటి మనోధైర్యాన్ని పొంది కనిపిస్తారు. వృత్తి చేస్తుండేటటువంటి వారిలో ముఖ్యంగా విగ్రహాలని, రాతి విగ్రహాలని చెక్కేటటువంటి వారికి మంచి అవకాశం ఉంటుంది. విశేష లాభాన్ని పొందగలుగుతారు. ఔషధాలని అమ్మేటటువంటి వ్యాపారం చేసేటటువంటి వారికి మంచి లాభాలు వస్తాయి. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. తక్కువ సొమ్ముతో ఎక్కువ వస్తువులను తెచ్చుకోగలిగిన ఉపాయాన్ని అన్వేషించుకోగలుగుతారు కూడా. ఇక గృహోపకరణాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఆదాయం మరింత విశేషంగా ఉండే విధానం గోచరిస్తోంది. హనుమత్ జయంతి సందర్భంగా తులారాశి వారు సన్నజాజులతో సింధూర ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే తప్పక మానసిక ధైర్యం లభిస్తుంది. నేడు పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మాటలో ఏమాత్రపు తొందరతనము ఉండదు.
మాటలో ఇతరుని నిందించేటటువంటి విధానం గోచరించదు. కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోగలుగుతారు. తాము స్థాపించినటువంటి వ్యాపార సంస్థ మరింత అభివృద్ధి చెందేందుకోసమని తీవ్రంగా దేశాలని ప్రయాణిస్తూ తప్పక వ్యాపార సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారితో సంప్రదింపులు చేస్తారు. వ్యాపారంలో నష్టాలు వచ్చినటువంటి వారిని ప్రత్యేకంగా సంప్రదించి నష్టం ఏ విధంగా వస్తుందో కూడా అంచనా వేసుకుని కనిపిస్తారు. హనుమత్ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు సంజీవ ఆంజనేయ స్వామిని సన్నజాజులతో పూజించినట్లయితే మానసికమైన దృఢత్వం ఏర్పడుతుంది. వాయువ్య ప్రయాణం నేడు అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలంగా ఉండాలనే నిర్ణయానికి వస్తారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కోసమని తీవ్రమైనటువంటి కృషిని చేస్తారు. ఏ వ్యాపారాన్ని చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో మెళకువల్ని సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని పొందగలుగుతారు. తద్వారా తాము చేస్తున్నటువంటి వృత్తి కాకుండా మరొక వృత్తిలో కూడా నైపుణ్యాన్ని సంపాదించి 2 వృత్తుల ద్వారా ఆదాయం కోసం విశేషమైన శ్రమని చేస్తారు. ఇంతకుముందు చేసినటువంటి రుణాన్ని దాదాపుగా తీర్చివేసేటువంటి స్థితికి రావచ్చు. కొత్తగా రుణాన్ని చేయాల్సిన అవసరానికి మాత్రం ఇష్టపడనే పడరు. హనుమత్ జయంతి సందర్భంగా ధనురాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామిని నందివర్ధన పూలతో పూజించినట్లయితే శారీరక దృఢత్వం ఏర్పడుతుంది. అనారోగ్యం తొలగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి వీరికి 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనారోగ్య భావన ఏమాత్రం లేకుండా ఉంటారు. ఆరోగ్య అభివృద్ధి కోసమని తీవ్రమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా మరింత దృఢంగా ఉండేటువంటి కారణంగా దూరభార ప్రయాణాలు చేసి లాభకరమైనటువంటి విధానాల్ని అనుసరించుకుని తెచ్చుకోగలుగుతారు. వృత్తి వ్యాపార పరంగా కూడా విద్యార్థులు తమదైనటువంటి శైలిలో విద్యా అభివృద్ధి కోసమని ప్రయత్నాలను చేస్తారు. తప్పక మధ్యమ లాభం లభిస్తుంది తప్ప సంపూర్ణమైన లాభం మాత్రం అనుకూలంగా లభించకపోవచ్చు. హనుమత్ జయంతి సందర్భంగా మకర రాశి వారు భక్తాంజనేయ స్వామిని తులసీ దళాలతో పూజించినట్లయితే భక్తిభావం పెంపొందుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. నేడు వీరికి కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ ఏ విధమైనటువంటి అధైర్యాన్ని పొందరు. అనుకూలమైనటువంటి విధానంగానే ప్రవర్తిస్తారు. కుటుంబంలో ఐకమత్యం కోసం తీవ్రమైనటువంటి కృషిని చేస్తారు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు ఏమాత్రము ఉండవు. తమదైనటువంటి చిన్నప్పుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాలని అభిలషిస్తారు. వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అక్కడి అనుభవాలన్నింటినీ నెమరు వేసుకుంటూ ఉత్సాహంగా ఉంటారు. తగినటువంటి విధంగా ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. కుంభరాశి వారు హనుమత్ జయంతి సందర్భంగా దాసాంజనేయ స్వామిని బిల్వదళాలతో పూజించినట్లయితే శుభవార్తల్ని వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసొచ్చే రంగు నేడు తెలుపు. అదృష్ట సంఖ్య నేటికి 1 వీరికి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉండగలుగుతారు. వ్యాపారపరంగా పెద్ద ఆదాయం లేకపోయినప్పటికీ కూడా నిరుత్సాహ భావాన్ని వహించరు. ఇతర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో అసూయ ద్వేషభావం లేకుండా ఉండగలుగుతారు. వారి నుండి నేర్చుకోవాల్సిందేమిటో గమనించుకునే తీరుగా సక్రమంగా ఉంటారు. ముఖ్యంగా వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి ఆదాయం చక్కగా ఉంటుంది. సంగీత పరికరాలను చేసేటటువంటి వారికి, అలాగే చెక్క పని చేసేటటువంటి వారికి, విద్యుత్తుకి సంబంధించినటువంటి మరమ్మతులను చేసేటటువంటి వారికి మంచి ఆదాయం లభించే అవకాశం గోచరిస్తోంది. హనుమత్ జయంతి సందర్భంగా మీనరాశి వారు వీరాంజనేయ స్వామికి నవనీతంతో అంటే వెన్నతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే సంపూర్ణమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. నేడు దక్షిణ దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 3.
ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. శనివారం సందర్భంగా, హనుమత్ జయంతి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ఆంజనేయుని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు హనుమత్ జయంతి, ఆంజనేయ స్వామి వారి జన్మదినం. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలను తొలగింపజేసుకోవచ్చు, మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, శత్రుబాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. హనుమత్ జయంతి సందర్భంగా త్రికాలములలో ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉదయం పూట ఆంజనేయ స్వామిని పూజించే వాళ్ళు తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించి వడపప్పు పానకం ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పించండి. మధ్యాహ్న సమయంలో ఆంజనేయ స్వామిని పూజించే వాళ్ళు గంధంతో ఆంజనేయ స్వామిని పూజించి అప్పాలు నైవేద్యంగా సమర్పించండి. సాయంకాలం పూట ఆంజనేయ స్వామిని పూజించే వాళ్ళు సింధూరంతో ఆంజనేయ స్వామిని పూజించి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి. ఇలా హనుమత్ జయంతి సందర్భంగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము త్రికాలములలో ఆంజనేయ స్వామిని ఇలా ప్రత్యేకంగా పూజిస్తే మీకున్న అన్ని సమస్యలు తొలగింపజేసుకొని ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్ళు మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి తెలుపు రంగులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దానికి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా జాతకంలో కుజదోషం ఉండటం వల్ల వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని గృహంలో ఏర్పాటు చేసుకొని ఆ ఆంజనేయ స్వామికి పూజ చేసినట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహపరంగా, దాంపత్యపరంగా మంచి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో శుక్రుడి బలం తక్కువ ఉన్నట్లయితే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. శుక్ర బలం తక్కువ ఉన్నప్పుడు దానివల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి శుక్ర బలం చాలా అవసరం. నవగ్రహాలలో శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి, ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి సీతాదేవి నుంచి ఆంజనేయ స్వామివారు చూడామణిని స్వీకరిస్తున్నటువంటి చిత్రపటాన్ని హనుమత్ జయంతి సందర్భంగా పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి దీపారాధన చేసి ఆ చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి. ఇలా సీతాదేవి నుంచి చూడామణిని స్వీకరిస్తున్న ఆంజనేయ స్వామి చిత్రపటానికి పూజ చేస్తే జాతకంలో శుక్రబలం పెరిగి రాజయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే తీవ్రమైన శత్రుబాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ తీవ్రమైన శత్రుబాధల నుంచి బయటపడటానికి తెల్ల ఆవాల పిండి, మిరియాల పొడి ఈ రెండు కలిపి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పించండి. భయంకరమైన శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు హనుమల్ లాంగూల పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారి చిత్రపటము లేదా విగ్రహంలో తోక చివరి నుంచి మొదలు వరకు గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు అలంకరించాలి. దీన్నే ఉద్వర్తనం అనే పేరుతో పిలుస్తారు. హనుమల్ లాంగూల పూజ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఉద్వర్తనాన్ని నిర్వహించడం ద్వారా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గృహంలో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పూజా మందిరంలో కానీ మీ ఇంటి సింహద్వారం పైభాగంలో బయట వైపు కానీ ఏర్పాటు చేసుకోవటం, అలాగే అభయాంజనేయ స్వామి చిత్రపటాన్ని మీ గృహంలో గోడకి ఏర్పాటు చేసుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మీ గృహంలో దక్షిణ దిక్కులో లేదా పడమర దిక్కులో అభయాంజనేయ స్వామి చిత్రపటాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించటం, ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోవటం, సింధూర పూజ చేయించుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 41 ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త గ్రహదోషాలను తొలగింపజేసుకొని ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈరోజు ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోండి.
శత్రు బాధల నుంచి బయటపడి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. ఎలాంటి కష్టం ఉన్నా సరే ఆ కష్టం నుంచి బయటపడటానికి శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు స్మరించుకోండి. ఇలా హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. అదేవిధంగా రేపు వరూధిని ఏకాదశి. ఈ వరూధిని ఏకాదశి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, అలాగే గృహంలో వంటగదిలో వస్తువులను వాస్తుపరంగా ఏ విధంగా ఉంచితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.